హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను 'దేవర' మూవీ రివ్యూ గురించి చెప్పబోతున్నాను. ముందు సినిమా ఎలా ఉందన్న విషయం గురించి మాట్లాడుకుందాం. నాకు మాత్రం సినిమా బాగా నచ్చింది. నేను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ మధ్య కాలంలో చూసిన సినిమా అయితే ఇదే. దాదాపు 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ గారు నటించిన సోలో సినిమా ఇది. నేనైతే కథ కంటే ముందు ఎన్టీఆర్ గురించి, యాక్టింగ్ గురించి చెప్తాను. ఎందుకంటే పర్సనల్‌గా నేను ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీను నేను కన్నార్పకుండా చూశాను. అంటే ఆ రేంజ్‌లో ఉంది ఎన్టీఆర్ గారి యాక్టింగ్. అయితే సినిమా ఫస్ట్ షోకి వెళ్తున్నాను కదా! థియేటర్‌లో చాలా గందరగోళంగా ఉంటుంది. అరుపులు, కేకలు, విజిల్స్ మరి వాటి మధ్యలో ఎప్పుడు ఏ సినిమా చూసినా కూడా సరిగ్గా వినిపించేవి కావు. అయితే నాకు ఈసారి మాత్రం ఈ సినిమాలో ఎంతమంది ఎంతలా అరుస్తున్నా, విజిల్స్ వేస్తున్నా, కేకలు పెడుతున్నా కూడా నేను మాత్రం ఎన్టీఆర్ గారినే చూస్తున్నాను. అంటే స్క్రీన్ మీద ఎన్టీఆర్ ప్రెజెంటేషన్ ఆ రేంజ్‌లో ఉంది. సో, నేను చూపు తిప్పుకోకుండా ఎన్టీఆర్ సీన్స్ అన్నీ క్లియర్‌గా చూసాను. ఎన్టీఆర్ డాన్స్ కానీ, యాక్టింగ్ గాని, ఉర్రా మాస్ అంతే చింపి పడేశాడు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు అంతే ఇంకా. ఆయనంటే డాన్స్ గాని, యాక్టింగ్ గాని వేరే లెవెలు. నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బట్ ఈ సినిమాలో అయితే నాకు ఆ రేంజ్‌లో నచ్చింది. ఈ సినిమాలో అరాచకం చేశాడు అంతే ఇక. ఇక డైరెక్షన్ విషయానికొస్తే మాత్రం కొరటాల శివ గారు గతంలో తీసిన 'ఆచార్య' మినహా మిగతా అన్ని సినిమాల్లో కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. సో, సీన్స్‌తో పాటు ఓ మంచి సందేశం గూడా ఇచ్చేవాడు. 1, 2 పవర్‌ఫుల్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అయితే 'దేవర'లో అలాంటి సీన్స్ ఏమీ పెట్టలేదు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఏమీ అనిపించలా. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో ఈ కథని స్టార్ట్ చేశాడు. ఇక స్టోరీ విషయానికొస్తే కథ మొత్తం ఎర్ర సముద్రం దేవర చుట్టే తిరుగుతుంది. 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ కథని ప్రకాష్ రాజ్ మొదలుపెడతాడనమాట. అందుకు ఆయన్ని ఈ కథలో ఉపయోగించుకున్నారు. దేవర గురించి చెప్తూ కథని ముందుకు తీసుకెళ్ళిన విధానం బావుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఏ మాత్రం బోర్ కొట్టదు. అయితే ఈ కథలో వాళ్ళు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే నిజంగానే ఎర్ర సముద్రం కొన్ని ఫైట్స్‌లో బాగా ఎరిపెక్కిపోతుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా దేవ చుట్టూ తిరిగితే, సెకండ్ హాఫ్ అంతా కూడా వర చుట్టూ తిరుగుతుంది. వర ఎంట్రీ వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం కొంచెం లాగ్ అనిపించింది. ఇక ఇందులో జాన్వీ కపూర్ ఉండకపోయినా పెద్ద నష్టం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సీన్‌లు తక్కువగా ఉంటాయి. ఒక పాట మినహా ఆమె ఈ సినిమాలో ఎక్కువగా కనిపించలేదు. ఆమె నటనని చూడ్డానికి స్కోప్ కూడా లేదు. సో, ఆమెని కొంతవరకే పరిమితం చేసినట్లు అనిపిస్తుంది. బహుశా పార్ట్ 2లో ఆమె నిడివి ఎక్కువగా ఉండొచ్చని అనుకుంటున్నాను. అయితే ఆమె యాక్టింగ్ ఏ స్థాయిలో చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పార్ట్ 2 చూడాల్సిందే. సో, పార్ట్ 1లో అయితే పెద్దగా ఆమె పాత్ర ఏం లేదు. సాంగ్ మాత్రం చాలా బావుంది. దాని గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అది హిట్ అయింది సాంగ్. ఇందులో జాహ్నవితో కొంచెం గ్లామర్ డోస్ అయితే ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్‌లో మాత్రం ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ అద్దిరిపోయినాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ ఈ కథని ముగించారు. ఈ మూవీలో చెప్పాల్సిందైతే ఇంకోటి ఉంది. అదేంటంటే క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ అన్నమాట. ఆ ట్విస్ట్ అయితే అద్దిరిపోయింది. చాలా బావుంటది. అది మీరు థియేటర్‌లోనే చూడాలి. దాని గురించి నేను చెప్పను. చెప్పకూడదు గూడా. అయితే లాస్ట్ 10 నిమిషాల సినిమా అరుపులే. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఇంకా పెద్ద ఫైట్స్ ఉండబోతున్నాయేమో ముందు ముందు అని అనుకున్నాను. కానీ అక్కడితోనే కథ ముగించేశారు. కానీ లాస్ట్ సీన్ ఫైట్ కూడా చాలా బావుంటది. అందులో ఎన్టీఆర్ నట విశ్వరూపమే. ఏందంటే నరుక్కుంటూ ఎళ్ళిపోతా ఉంటాడనమాట జనాల్ని. అది చాలా బావుంది. ఇంకా ఇందులో సైఫ్ అలీ ఖాన్‌కి భైరవ అనే డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఉన్నంతలో ఆయన సీన్స్‌కి న్యాయం చేశాడు. నాకు సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ సీన్స్ బాగా నచ్చాయి. ఆ బాడీ లాంగ్వేజ్ గాని, యాక్షన్ సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్ గాని బావున్నాయి. ఇక ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వాళ్ళకిచ్చిన పాత్రలకి పరిమితి మేరకు న్యాయం చేశారు. అనిరుద్ మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ అయితే చాలా బావుంది. ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఖచ్చితంగా బలమని జెప్పాల. తన స్టైల్ బిజిఎంతో సినిమా రేంజ్‌ని పెంచేశాడు. ఆహ్,
'చుట్టమల్లె చుట్టేసావా' సాంగ్ రాగానే థియేటర్‌లో ఒకటే విజిల్స్, కేకల అరుపులు అసలు గందరగోళం అనుకోండి. నేనైతే ఆ సాంగ్‌ని గూడా నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ కూడా పర్లేదు బానే ఉంది. ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బావుంది. వాళ్ళు వీళ్ళు చెప్పింది విని కొంతమంది సినిమా బాలేదని, యావరేజ్ అని, బిలో యావరేజ్ అని ఏవేవో చెప్తూ ఉంటారు. ఇవన్నీ మీరు వినొద్దు. సినిమా అయితే బావుంది. నాకు బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా థియేటర్‌కి వెళ్లి ఫ్యామిలీతో చూడండి సినిమా. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టిన డబ్బులకైతే సాటిస్ఫై అవుతారు. నేను టికెట్‌కి పెట్టిన డబ్బులకి నేను సాటిస్ఫై అయ్యాను. ఒక ప్రేక్షకురాలిగానే నేను ఈ రివ్యూ చెప్తున్నా. ఒక ఆడియన్‌గా నాకు ఈ సినిమా బాగా నచ్చింది. సో, ఓవరాల్‌గా అయితే మూవీ చాలా బావుంది. ఎవరెన్ని చెప్పినా అవేమి పట్టించుకోకుండా తప్పకుండా థియేటర్‌కెళ్లి చూడొచ్చు. ఇది నా అభిప్రాయము. ఫ్యామిలీతో ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కావాలనుకుంటే, ఆ అనుభూతిని మీరు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమాని విజువల్‌గా చూడండి. ఫ్యామిలీతో చూడండి. మీకు బాగా నచ్చుతుంది. సినిమా అయితే బాగుంది. అందరూ థియేటర్‌కి వెళ్లి ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా. చాలా బావుంది. యాక్షన్ సీన్స్ కానీ, ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ భయం గాని సినిమాలో అయితే భయం అనేది చూపించడం అనేది చాలా ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. అది చాలా బాగా ఎలివేట్ చేశారు. సో, దీంట్లో ఫైట్స్ అయితే వాటి గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. చాలా 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 బావున్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ కోసమే సినిమా పోవచ్చు అంతే. సో, ఇక నాకైతే అప్పుడే కథ అయిపోయిందా అనిపించింది. అయితే ఇక పార్ట్ 2 అంటారా? ఈ మధ్య కాలంలో ఇది సాధారణమైపోయింది. పార్ట్ 2 వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు. ఇక ఆలస్యం చేయకుండా మీ అభిప్రాయాన్ని నాతో చెప్పాలంటే ముందు మీరు కూడా వెళ్లి ఈ సినిమాని తప్పకుండా థియేటర్‌లో చూడండి. చూసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాతో షేర్ చేయండి. ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గనుక ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సినిమా ఎలా ఉందో నాతో చెప్పండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గనక ఎవరైనా ఉంటే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.